బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మ విశిష్టత. తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ఈ ఏడాది సెప్టెంబర్ 21న పెత్ర అమావాస్య రోజు నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. 9 రోజుల పాటు గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు. ఇక సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య లేదా పెత్ర అమావాస్య రోజు నుంచి తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు గౌరీదేవిని రోజుకో రూపంలో 9 రోజుల పాటు 9 రూపాల్లో పూజిస్తారు. బతుకమ్మ పండుగలో భాగంగా మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ క్రమంలో అసలు ఎంగిలిపూల బతుకమ్మ అంటే ఏమిటి, ఎందుకు ఆ పేరు వచ్చింది, ఇక ఆ రోజున సమర్పించే నైవేద్యాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఎంగిలిపూల బతుకమ్మ కథ. బతుకమ్మను పేర్చడానికి ముందు రోజే ఆడవాళ్ళు పొలాలు, చెట్లు, గట్లు తిరుగుతూ అందమైన రంగురంగుల పూలను కోసి తీసుకొస్తారు. మొదటి రోజున బతుకమ్మను పేర్చే పూలలో ప్రధానంగా తంగేడు, గునుగు, తామర, చామంతి పూలు, బంతి పూలు, సీత జడలు ఎక్కువగా ఉపయోగిస్తారు. మొదటి తంగేడు పూలు అమర్చిన తర్వాత రంగుల ఆధారంగా ఇతర పూలను అమరుస్తారు. అయితే ముందు రోజే తెంపుకొచ్చిన ఈ పూలను వాడిపోకుండా నీటిలో వేసి ఉంచుతారు. ఇలా చేయడం వల్ల పూలు నిద్ర చేస్తాయి. అందుకే వీటితో అమర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారని ఒక కథ ఉంది. ఇక మరో కథ ఏమిటంటే, బతుకమ్మ పండుగలో భాగంగా మొదటి రోజు చేసుకునే వేడుక ఎంగిలిపూల బతుకమ్మ. అయితే తొలి రోజు కాబట్టి పెద్దలకు, పూర్వీకులకు నివేదన చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత బతుకమ్మను పేర్చడానికి పూలను సిద్ధం చేసుకుంటారు. ఇలా భోజనం చేయడాన్ని ఎంగిలి పడడం అంటారు. అందుకే ఆ పేరు వచ్చిందని, కాబట్టి దీన్ని ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఇక పితృపక్షం మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ మొదటి రోజు వేడుక జరుపుకుంటారు. ఈ రోజున చాలా మంది తమ పెద్దలను, పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత భోజనం చేసి బతుకమ్మను తయారు చేస్తారు. ఈ ఎంగిలిపూల బతుకమ్మ రోజున గౌరీదేవికి సమర్పించే నైవేద్యం ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ నైవేద్యంలో నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపి తులసి ఆకులు, వక్కలు వంటివి నైవేద్యంగా గౌరీదేవి అమ్మవారికి సమర్పిస్తారు. బతుకమ్మ ఆటపాటలు పూర్తయిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇలా తొలి రోజు బతుకమ్మ పండుగ ముగుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.